అందరికీ నమస్తే. సహజంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలు ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. అయితే మనుషులం ఏ సమస్యలనైనా భరించవచ్చేమో కానీ ఒక్కొక్కసారి మన అనుకున్న వాళ్ళ రూపంలో ఎదురయ్యే సమస్యల్ని భరించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలోనే కొద్దిమంది అంటే వాళ్ళ మనుషుల వల్ల, బంధాల వల్ల, అనుబంధాల వలన, రిలేషన్స్ వలన వచ్చినటువంటి సమస్యలని తట్టుకోలేక లైఫ్‌లో బ్యాలెన్స్ తప్పుతుంటారు కొంతమంది. కొంతమంది విపరీతమైనటువంటి డిప్రెషన్‌లోకెళ్ళిపోవడము, కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఒక ఆర్థిక సమస్యలు అవి మన చేతుల్లో ఉండి కొన్నొస్తాయి. మన చేతులారా చేసుకున్నటువంటి సమస్యలు కొన్నైతే, కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చినటువంటి ఖర్చులు కావచ్చు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ నష్టాలు కావచ్చు, ఇలా ఎదురయ్యేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. సో, మనోబలం ఉండి, ఆత్మస్థైర్యం ఉండి, కుటుంబం యొక్క అండ ఉండి, అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఈ ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడే ఛాన్సెస్ అందరికీ ఉంటుంది. కాకపోతే కాస్త వెనుక, కాస్త ముందు అంతే. కానీ హ్యూమన్ రిలేషన్స్ వల్ల ఎదురయ్యే సమస్యలు ఉంటాయి చూసారా? అవేంటి? నువ్వు బాగా నమ్మిన వ్యక్తి నిన్ను బాధ పెట్టడం, నువ్వు బాగా ఇష్టపడిన వ్యక్తి నిన్ను బాధ పెట్టడం, లేదా నా అనుకున్న నీ వ్యక్తులు, నువ్వు నా సర్వస్వం అనుకున్నటువంటి వ్యక్తులు నిన్ను బాధ పెట్టడం, లేదా మన కడుపును పుట్టిన వాళ్ళు బాధ పెట్టడం, మన అనుకున్న వాళ్ళు, మన కుటుంబ సభ్యులు లేదా మన రక్త సంబంధం మనల్ని బాధ పెట్టడం. ఈ టైప్ ఆఫ్ బాధ నుంచి బయటపడటానికి చాలా కష్టమే నిజంగా చెప్పాలి అంటే. మరి ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా స్పందించాలి? భార్యాభర్తల మధ్యన గొడవ కావచ్చు, లేదా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన, లేదా అక్క చెల్లెల మధ్యన మాట పట్టింపులు కావచ్చు. ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనకి సమస్య ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనసుకు అనిపిస్తుంది బయటోళ్ళు బాధ పెడితే తట్టుకోగలను, కానీ ఇంట్లో వాళ్ళు బాధ పెడితే ఎలా అనేది ఒకటి మన మనసుకు అనిపిస్తుంది. మనోళ్ళే మనల్ని అర్థం చేసుకోకపోతే ఎలా అని కూడా అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి బయటోళ్ళు అన్నా పడతాం, కానీ ఇంట్లో అంటేనే పడరు. ఇక్కడే అసలైనటువంటి పాయింట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. కొన్ని బంధాలని మనం వదిలించుకోలేం, అంతే. అవి మనకు ఫిక్స్ అవుతాయి. కొన్ని బంధాలు అర్థమైంది కదా. కొన్ని బంధాలని మనం దూరం చేసుకోలేము, ఇంకా అవి ఉండాల్సిందే. అవి ఉండాలి అన్నప్పుడు వాటి పట్ల మనం స్పందించే తీరులో మార్పు ఉండాలి. అంటే అన్ని సమస్యల పట్ల స్పందించినట్టుగానే మన రిలేషన్స్ పట్ల కూడా మనం స్పందిస్తే ఇక దానికి రిలేషన్స్ అనే దానికి వాల్యూ ఉండదు ఇంకా. ఇప్పుడు ఒక అక్క చెల్లె ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అన్న తమ్ముడు ఉన్నారు, ఇద్దరి మధ్యన ఈగోస్ ఉన్నాయనుకోండి, ఆ రిలేషన్ నిలబడదు ఇంకా. నేనంటే మా అన్న అంటే నేను పడాలా అని తమ్ముడు అనుకున్నా, తమ్ముడు అంటే నేను పడాలా అని అన్న అనుకున్నా, లేకపోతే మా అక్కకి అన్నీ ఉన్నాయి నాకు లేవు అని చెల్లి అనుకున్నా, లేదా చెల్లితోటి మాట పట్టింపు వచ్చి అక్క ఫీల్ అయినా, ఆ రిలేషన్స్ అన్ని ఎలా అవుతాయి? ఇక అవి నిలబడవు. చాలా గందరగోళం. మరి నిలబడవు అని చెప్పేసి పూర్తిగా వదిలేసుకుంటారా? లేదు, మళ్ళీ మానసిక సంఘర్షణ. అటు వదిలించుకోలేరు, ఇటు ఫ్రీగా ఉండలేని పరిస్థితి అన్నట్టు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేరు అన్న ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మనం తగ్గడంలోనే గెలుస్తాము, ఇది నిజం. మనం వాదించుకుంటూ పోతే అక్కడ సమస్య సాల్వ్ కాదు. మీరు ఎంత వాదించినా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేరు అనుకున్నప్పుడు మీరు ఒక అడుగు వెనక్కి వేయండి. అంతకు మించి ఇంకేమీ లేదండి. ఇది బెస్ట్ సొల్యూషన్. మనం ఎంత చేసినా, ఎంత వాదించినా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేరు అన్నప్పుడు మీరేం చేయాలి? ఆ కాసేపటికి మీ వాదనని విరమించండి, గ్యాప్ ఇవ్వండి. ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు, మీలో ఉన్నటువంటి ఆవేశం కూడా తగ్గిపోతుండొచ్చు. ఆ పెయిన్ ఉంటుంది చూసారా? అరే నా మాట వినట్లేరు, నన్ను నమ్మట్లేరు, నా బాధ అర్థం చేసుకోవట్లేరు అనే పెయిన్ అనేది ఉంటుంది చూసారా? అది మినిట్స్, గంటలు, రోజులు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా తగ్గిపోతుంది, డైల్యూట్ అవుతుంది ఆ పెయిన్ అనేది. అది ఆవేశంలో మనం ఎంత చెప్పుకున్నా నెత్తి నోరు కొట్టుకుని ఎదుటోళ్ళు వినట్లేరు అన్నప్పుడు మీరు చెప్పుకునే లాభం. కాబట్టి ఒక్కొక్కసారి విరమణ అనేది చాలా అవసరం.
విరమించడమే మంచిది ఒక్కొక్కసారి. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మాత్రం వాదనలకి విరమణనే బెస్ట్ సొల్యూషన్. ఇక ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనుకోండి, అయినా కూడా ఎదుటి వాళ్ళు నమ్మట్లేరు. మరి ఎదుటి వాళ్ళు నమ్మట్లేరు అన్నప్పుడు నువ్వు ఎంతకైనా నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. అప్పుడు కూడా విరమణనే అవసరం. ఓకే, వదిలేయండి, వాళ్ళ నమ్మకాలకి వదిలేయండి, కామ్ అయిపోండి. అంతే, ఆ క్షణానికి విరమించుకోవడమే మంచిది. ఇంకొకసారి సందర్భంలో ఏంటి అంటే ఫ్యామిలీలో ఎస్పెషల్లీ మనం ఇరువురు వాదించుకోవడం వలన మధ్యన పిల్లలు సఫర్ అవుతుంటారు. ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద మనుషులు ఉన్నారనుకోండి ఇంట్లో కుటుంబంలో, వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళు సఫర్ అవుతుంటారు. కాబట్టి ఆ సందర్భంలో కూడా పిల్లల ముందు రచ్చరచ్చ చేసి నేనే గెలిచా అని అనిపించుకోవడం కంటే ఓడిపోయి అయినా సరే విరమించుకోవడం మంచిది. మరి ఇలాంటప్పుడు మీ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, ఆత్మాభిమానాన్ని చంపుకొని మనసుని చంపుకొని ఎన్నాళ్ళు విరమించుకుంటాము అని. సరే, విరమించుకోలేనప్పుడు విడిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అది ఏ రిలేషన్ అయినా సరే. విడిపోవడానికి సిద్ధంగా లేనప్పుడు మరి విరమించుకోవడమే బెస్ట్ కదా. ఈ రెండిటల్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అయితే కంప్లీట్గా ఆ రిలేషన్కి కంప్లీట్గా దూరంగా వెళ్ళిపోవడము లేదా విరమణ. దూరంగా వెళ్ళిపోవడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి చాలా సందర్భాలలో విరమణనే బెస్ట్ సొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఆ కాసేపు మనం విరమించుకున్నంత మాత్రాన మనం విడిపోయినట్టు కాదు, ఓడిపోయినట్టు కాదు, మనము ఏదో కోల్పోయినట్టు కూడా కాదు. ఒక్కొక్కసారి మనం మౌనం ధరించడం వలన కొన్ని సమస్యలు ఒక కొలిక్కి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి మనం వాదనకి స్వస్తి చెప్పడం వలన ఎదుటివారు మనల్ని అర్థం చేసుకునే ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనం మౌనం ధరించడం వలన, వాదనకు దూరం కావడం వలన అసలు సమస్య యొక్క తీవ్రతను మళ్ళీ మనం రికాల్ చేసుకొని ఈ దానికి మనం గొడవపడడం అవసరమా అని మనమే రియలైజ్ అవుతుండొచ్చు, మనలోనే మార్పు వస్తుండొచ్చు. కాబట్టి కాసింత గ్యాప్ అనేది అన్ని సమస్యలకి పరిష్కారం. అది ఉధృతంగా ఉంది అన్నప్పుడు కాసేపు తగ్గి మీరు అక్కడి నుంచి ఆ వాతావరణం నుంచి దూరం జరిగిపోండి. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అవునా కదా? ఒక్కసారి ప్రాక్టికల్గా మీరే ఆలోచించి చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కాదా? ఓకేనా? కాబట్టి ఏదైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనము ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఇప్పుడు నేను ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు నేను ఈ సమస్యను ఎంత దూరం తీసుకెళ్ళాలి, ఇలా నేను తీసుకెళ్ళడం వలన ఈ సమస్యకి పరిష్కారం ఉందా అనేది ఎప్పటికప్పుడు మనం అనలైటికల్గా ఆలోచించుకుంటూ అడుగులు వేయడం మంచిది. చాలా సందర్భాలలో వాదన విరమించుకోవడమే మంచిది. ఇది నిజం. మీరంతా కూడా ప్రాక్టికల్గా చేసి చూడండి, ఇదే నిజమని మీరు ఒప్పుకుంటారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.